1.5 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదు. నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. సంగారెడ్డి అని ఇతను ఎంసీఎంసీ కింద పని చేస్తాడు అనుకుంటా. ఇతను ఏం చేస్తాడో తెలియదు. 1.5 వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్మీలో పని చేస్తారు. వాళ్ళ మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. ఆర్మీలో పని చేస్తాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ స్టేటస్లు పెట్టించారు లాస్ట్ ఇయర్. అట్లా తెలుసుకున్నాను అనమాట. 1.5 ఇయర్ అవుతుంది అనమాట. 1.5 ఇయర్ నుంచి వాళ్ళ వైఫ్ గురించి నన్ను హరాస్మెంట్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడము, నాకు మ్యారేజ్ జరగనివ్వకపోవడం. లాస్ట్ ఇయర్ అండి కొద్దిగా గట్లా వాడు అడిగిండు హెల్ప్. నా పిల్ల మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చెయ్యు, నేను మార్చుకుంటా అని అంటే నేను హెల్ప్ చేస్తానండి. నా 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 ఫ్రెండ్స్ని అంతకుముందే ఆ చంద్రకళారెడ్డిని బ్రేక్ చేసిర్రు. ఈరోజు వాడికి కాల్ చేస్తే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కాల్ చేస్తే నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని అంటున్నాడు. ఈ కొద్దిగా కదా నా మీద పైకి వచ్చిరండి వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి మీద పైకి వచ్చిర్రు, ఇట్లా నా లవ్ని బ్రేక్ చేసి పైకి వచ్చిర్రు. ఫ్యూచర్లో సఫర్ అవుతారు. ఇలాంటి లంగ పనులు చేస్తే ఫ్యూచర్లో సఫర్ అవుతారు. నువ్వు చూడండి, ఇంత సఫర్ అవుతున్నా నేను, ఫోన్ చేస్తే నాకు ఎవరో తెలియదు అని అంటున్నారు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేదు. ఇట్లా సఫర్ అయినా అని చెప్పి వీళ్ళందరూ చూసిరని ఇన్ఫామ్ చేసిండు వాడే. ఇట్లా చంద్రకారెడ్డి ఫ్రెండ్స్లో ఉన్నారా అన్నారు. ఫ్రెండ్స్లో ఉన్నారా అన్నారు. నాకు స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారా అన్నారు. కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారా అన్నారు. బయట కూడా ఉన్నారా అన్నారు. వీళ్ళు ఎవ్వరి గురించి అండి నాకు డైరెక్ట్గా ఈరోజు వరకు డైరెక్ట్గా వచ్చి ఎవ్వరి గురించి ఇన్ఫామ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ అండి రిషికా అనే అమ్మాయి, ప్రణీత అమ్మాయి ఉంటే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు నా వైఫ్ కంటే బెటర్గా ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వు నువ్వు అని చెప్పి జూన్లో నేనేం హెల్ప్ అడగలేదు. నాకు అప్పటికే 50 lakhs to 1 crore వచ్చి సైబర్ సెక్యూరిటీ. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే అవుతారు లవ్ మ్యారేజ్కి అని చెప్పి వాళ్ళు నాకు వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నా వర్క్ని చెడగొడుతున్నాడు అండి. ఈ కొచ్చా వాడుకో వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసుకుని వర్క్ చేయట్లేదు. మరి ఏం చేయాలో చెప్పండి. వర్క్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ని చెడగొడుతున్నాడు. వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు. వర్క్ చేసుకుంటూ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ చేయిస్తున్నాడు రిపోర్ట్లన్నీ కూడా. అలా ఫ్రెండ్స్ ఓకే అవుతారని చెప్పి అలా ఫ్రెండ్స్ చెడగొట్టేసిండు లాస్ట్ ఇయర్. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా కనీసం వాళ్ళతోనైనా మ్యారేజ్ జరుగుతుందేమో అని చూసిన నేను. 1.5 ఇయర్ నుంచి అండి ఈ రోజుకి మా బ్రదర్స్ లంజా కొడుకులు, మా రిలేటివ్స్ లంజా కొడుకులు కలిసి నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేశారు. ఆ లంజా కొడుకులు చూసే మ్యాచ్లు ఏ రోజుకి తీసుకోను. వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూసినా కూడా నేను వాళ్ళని మా ఇంటి ముందుకు రానియను నేను ఈ రోజుకి కూడా. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి లంజా కొడుకులు అందరూ కలిసి తెలుసా. ఇట్లా 1.5 ఇయర్ బ్యాక్. మరి ఆ అమ్మాయి రిమూవ్ చేసినాము. మరి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు రిమూవ్ చేయాలి మేము? ఎందుకు మా అన్నకి వాళ్ళతో ఎందుకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నావు అని అడగకుండా వాడికి సహాయం చేసుకుంటా వాడితో చేతులు కలిపి నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసి 1.5 ఇయర్ అండి ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు సన్నీ రెడ్డి అని అతను. ఎవరైనా బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాడు. బెటర్ అయిన వాళ్ళు ఉంటే నా లైఫ్లోకి రానిస్తలేడు. 1.5 ఇయర్ నుంచి అండి నేను సఫర్ అవుతున్నా. నేను ఎన్నోసార్లు 1 month నుంచి అడిగాను. 1 year బ్యాక్ కూడా ఎన్నోసార్లు అడిగిన. మీ వైఫ్ విషయంలో సహాయం చేసినా మరి ఎందుకు మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేయండి అని అంటే కూడా వాళ్ళు ఎవరిని కూడా ఇంట్రడ్యూస్ చేయకుండా నా హరాస్మెంట్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తుంటాడు. నేను 1 month నుంచి అడుగుతున్నా అండి, ఇట్లా వాళ్ళు ఉన్నారు, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు అది అని చెప్పారు. వాళ్ళందరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయండి, నాకు ఫొటోస్ ఇవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. నేను ఒక అమ్మాయితో మూవ్ ఆన్ అవుతా అంటే నాకు మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు. నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. 500 మందిని 1000 మందిని వాడి మనుషుల నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడు. చూడండి ఇట్లాంటి బిహేవియర్ ఉంది వాడి దగ్గర. నేను ఆల్రెడీ కనీసం నా స్కూల్ ఫ్రెండ్స్ అయినా కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కాంటాక్ట్ అవుతారేమో అని వాట్సాప్లో కూడా నంబర్ పెట్టిన. ఎవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు ఇప్పటికి కూడా. ఇంత సఫర్ అవుతున్నా అంటే కూడా మరి నాకు చూసిర్రు అని చెప్పారు, మరి అలా ఉన్నారు అని చెప్పారు, మరి ఎవరు కాంటాక్ట్ అవ్వనా. ఇట్లా 1.5 ఇయర్ 1 year బ్యాక్ అండి నేను ఏ విధమైన హెల్ప్ అడగలేదు. నేను వేరే అమ్మాయి గురించి హెల్ప్ అడిగిన, ఆ అమ్మాయి గురించి అని హెల్ప్ అడిగినా కానీ వేరే మనది లంచపు కంట్రీ కాబట్టి మన దేశంలో ఏంటంటే ఇలాంటి లంచ కొడుకులు ఆటలు సాగుతాయి. వేరే కంట్రీలో అనుకోండి, వేరే కంట్రీలో అయితే అని డిస్మిస్ చేసి యాక్షన్ తీసుకుంటారు వాడి మీద. ఇట్లా వాడి వర్క్ని పర్సనల్ పనులకు యూజ్ చేసుకుంటున్నాడు. వాడి పెళ్ళాం కోసం యూజ్ చేసుకుంటున్నాడు. చూడండి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండు. నా ఫోన్ ట్యాప్ చేసుకుంటాడు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు. నేను బట్టలు లేనప్పుడు ఆ ఫోన్లో ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు కదా, అవి తీసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు లేదా తెలియదు అనమాట. నేను ఇట్లా నా గురించి తప్పుగా ప్రచారం, నేను మాధవి టవర్స్ మోతినగర్లో ఉన్నప్పుడు నా ఫ్లాట్లో ఉన్నప్పుడు నేను ఒంటరిగా బెడ్ మీద ఉన్నా, ఆ ఫోన్ ఇట్లా పట్టుకుని ఉన్నప్పుడు తప్పుగా ప్రచారం చేస్తుండేదో తెలియదు. నేను ఎన్నోసార్లు
చాలాసార్లు ఇన్ఫామ్ చేసిన దాని గురించి. చాలా రకాలుగా నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండు వాడు. నిజంగా ఎవరినైనా ఏమైనా అనుంటే నేను ఈ పాటికి నేను జైల్లో ఉండాలి కానీ నేను ఎందుకు బయట తిరుగుతాను చెప్పండి. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్లా చెడగొట్టాలి మంచి వాళ్ళు ఉంటే ఎట్లా ఇప్పుడు ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు, చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసిండు. అలా ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళని రిమూవ్ చేసిండు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, నా బిజినెస్లో గ్రో అవ్వనివ్వకుండా చేస్తున్నాడు వాడు. 1.5 ఇయర్ నుంచి అండి ఈ రోజుకి నేను సఫర్ అవుతున్నా. ఈరోజు సఫర్ అవుతున్నా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చైతన్య అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా అమ్ముడు పోయి ఇబ్బంది వాళ్ళతో కలిసి నన్ను కొద్దిగా ప్రచారం చేసింది. మరి వాళ్ళ వైఫ్ విషయంలో ఇంత సహాయం చేసిండు, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి ఇంత ఇబ్బంది పోయింది, ఇంత చేసిండు. ఎందుకు ఇట్లా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నా ఎవరు క్వశ్చన్ చేయట్లేదండి 1.5 ఇయర్ నుంచి. ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 1.5 ఇయర్ నుంచి నన్ను ఎన్నో రకాలుగా ప్రచారం చేసిర్రు, నన్ను ఇబ్బంది పెట్టిర్రు. నేను అన్నీ భరించుకున్నా. ఎందుకంటే నా లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా, చదువుకారెడ్డి గట్టి బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా అని నేను భరించుకున్నా. నాకు 1.5 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మార్చిలో అనమాట మా బ్రదర్తో అడిగించి నాకు వచ్చా వాడుకో ఏం చెప్తారంటే, యారే నువ్వు లాస్ట్ ఇయర్ ఇట్లా అడిగినావు కదరా అలా నాకు అదంతా ఒట్టిగా అని అంటున్నాను అన్నాడు చాలాసార్లు. వాడు ఇయర్ ఫోన్ చేసిన ఇయర్ ఒక 3 months బ్యాక్ అంటే కూడా నాకు ఏది వాళ్ళ గురించి ఎవరు తెలియదు అని చెప్పి వాడు డ్రామాలు ఆడుతున్నాడు కొద్దిగా పడుకో. అట్లా 1.5 ఇయర్ నుంచి వాళ్ళతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టి వీళ్ళందరూ కూడా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. 1.5 ఇయర్ నుంచి నేను సఫర్ అవుతున్నా. ఫిజికల్గా మెంటల్గా నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు చూడండి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, నేను డైట్లో ఉన్నా, నేను వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నా. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. నాకు ఫుడ్ సరిగా తినిస్తాడు, టైంకి ఏదైనా బుక్ చేస్తే ఫుడ్ సరిగా రాదు. డెలివరీ బాయ్స్ వాడు మనుషులే. బెల్లు కొట్టేయండి సైడ్కి జరుగుతారు. మరి ఎందుకు జరుగుతాడో వాడు ఏం ప్రచారం చేస్తున్నాడో నా గురించి తెలియదు. బెల్లు కొట్టి సైడ్కి జరుగుతారు. వాళ్ళు ఎందుకు జరుగుతారో అర్థం కాదు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి నా మ్యారేజ్ జరగనివ్వడు, హరాస్మెంట్ చేస్తాడు. వాడు ఎంతెంత చేస్తున్నాడో వాడి ఫ్యామిలీ పిల్లలు రేపు పొద్దున నాశనం అవుతారు. వాడు అనుకుంటున్నాడు నాకు ఏమి కాదనుకుంటున్నాడు, వాడు అది తాకుతుంది వాడు అనుకుంటున్నాడు. వాడు ఎంతెంత ఇబ్బంది పెడుతున్నాడో నన్ను, వాడి ఫ్యామిలీ పిల్లలు నాశనం అవుతారు. వాడి ఫ్యామిలీ పిల్లలు. నా అమ్మ ఫ్లాట్ ఓనర్ లంజా నాకు మ్యారేజ్ జరగనివ్వలేదండి. అది 1.5 ఇయర్ బ్యాక్ ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్లో అని చెప్పి అది 1.5 ఇయర్ అండి. ఫిబ్రవరిలో నా మీద విన్ అయినా అని చెప్పి స్టేటస్ ఇట్లా పెట్టిస్తుందండి లంజా. ఇట్లాంటి పనులు చేస్తారంటే ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి విన్ అయినా స్టేటస్లో పెట్టిస్తారా అండి. వాడు నాకు హెల్ప్ అడిగిండండి, నా హెల్ప్ అడిగి నా మీద విన్ అయినా అని చెప్పి స్టేటస్లో పెట్టిస్తున్నాడు. నేను ఎవరినండి మా బ్రదర్స్ని మా రిలేటివ్స్ని నేను ఏ రోజుకి నా ఇంటి ముందుకు రానివ్వ, వాళ్ళ ముఖం కూడా నేను చూడను. నేను అంత ఇబ్బంది పెట్టిరు 1.5 ఇయర్ నుంచి. నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొట్టిరు వాడితో కలిసి. ఇట్లా వాళ్ళు ఏ రోజు వాళ్ళు నా ఇంటి ముందుకు రాని, వాళ్ళ ముఖం కూడా నేను చూడను, వాళ్ళ నేను కాంటాక్ట్ అవ్వను. మా రిలేటివ్స్ ఎవరిని కూడా. అండ్ నాకు తెలిసిన లంజా కొడుకులు కూడా, మా అంకుల్ లంజా కొడుకు ఉన్నాడు, వాడితో చేతులు కలిపి వాడు పైకి వచ్చిండు నా మీద. పెళ్ళికి ముందు నుంచి కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు వాడు. వాళ్ళ జోలికి కానీ నేను వెళ్ళాను ఈ రోజుకి కూడా. ఇట్లా నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిండి పెట్టి నేను తిండి పెట్టి నేను వాడిని పోషిస్తే వాడి జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాడు అండి. వాడి జాబ్ వచ్చిన తర్వాత నన్ను లవ్ మ్యారేజ్ అయింది వాడిది, నా లవ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసిండు ఆ పొద్దుబాడుకో. అలాంటి వాళ్ళని కాంటాక్ట్ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు అడిగిన నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరితో నన్ను ఇన్ఫామ్ చేయండి. మరి ఇట్లా బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ లిస్ట్ అంతా ఇస్తే నేను ఒక అమ్మాయితో మూవ్ ఆన్ అవుతా అంటే ఆ లిస్ట్ అనేది నాకు ఇవ్వట్లేదు. నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా, దాంట్లో నుంచి బెటర్ అయిన అమ్మాయిని, చంద్రకళ రెడ్డి కంటే బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పిన ఎన్నోసార్లు. అది లేదు అని అంటే జరగలేదంటే సింగిల్గా ఉండిపోతా లైఫ్లో. మరి ఏం చేయాలో చెప్పండి. నాకు జరగనిస్తలేడు, మ్యారేజ్ జరగనిస్తలేడు, నన్ను మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు, నన్ను ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేస్తున్నాడు నా గురించి. నన్ను ఇంకొకటి ఏంటంటే నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి చాలాసార్లు ట్రై చేసిండు అతను. ఎందుకు అట్లా అంటే వాడు నా బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేయాలి నా లైఫ్లో. మా బ్రదర్ కూడా ఎన్నోసార్లు అన్నాడు నీ లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేయడానికి వాడు ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఇన్ఫామ్ చేసిండు ఎన్నోసార్లు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి నా మ్యారేజ్ జరగనివ్వడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను హరాస్మెంట్ చేయడము, నాకు ఇబ్బంది పెట్టడము, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం,
ఇలాంటి పనులు చేస్తున్నాడు. వాడు పైన ఆఫీసర్లు కూడా కొద్దిగా పడుకోవాలనుకుంటా వాడి మీద ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. చూడండి, వాడు ఎవడన్నా వాడు వర్క్ చేస్తుంటే వాడు ఏం వర్క్ చేస్తున్నాడని చూడరా? వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం లంగా పనులు చేస్తున్నాడు, వీడు ఎంత కరప్టెడ్ ఉన్నాడని చూడరా? వీడి మీద యాక్షన్ తీసుకోరా వీడి మీద? అప్పుడు వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఎందుకు ఉన్నారండి? వాడి మనుషులు 500 మందిని 1000 మందిని ఏ కంట్రీలో ఉంటున్నాం మనము? ఎవరైనా ఇట్లా ఫాలో అవుతారా చెప్పండి? 500 నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ కులగజ్జి లంజా పడుకున్నాడు వీడు, కులగజ్జి వాడక ఉన్నాడు వీడు రెడ్డిస్ క్యాస్ట్ అని చెప్పి, నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అండి 1.5 year నుంచి కూడా. ఇప్పుడు ఇంత నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నా, ఎవరన్నా ఇట్లా ఎందుకు పెడుతున్నాడు ఈ వీడియోస్ని ఎవరన్నా అడుగుతున్నారా అని? ఎవరన్నా అడుగుతున్నారా ఎందుకు వీడియోస్ పెడుతున్నావు, ఎవరు హెరాస్మెంట్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ SC/ST కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరికీ నేను కంప్లైంట్ చేసిన. SC/ST కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేను అందరికి కంప్లైంట్ చేసిన. ఇట్లా నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు, 500 మందిని 1000 మందిని మా అపార్ట్మెంట్లో ఉంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు అని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను వాడికి హెల్ప్ చేస్తే వాడి పెళ్ళానికి హెల్ప్ చెయ్యి, నాకు మనసు మార్చుకుంటాను నా పెళ్ళాన్ని అని హెల్ప్ చేస్తే అండి, నేను లవ్ మ్యారేజ్ జరగనీయకుండా నాకు బ్రేక్ చేసిండండి అందరినీ. 1.5 year అండి. నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి నేను ఒక్కడితో ఎట్లుండాలి చెప్పండి? ఎవరు బెటర్ అని ఆలోచిస్తా? అలా ఫ్రెండ్స్లో వాడే అన్నాడు ఎన్నో ఆప్షన్లు నేను అంటే నేను అందరినీ చూసేవాడిని. నాకు ఎవరు బెటర్ అని డిసైడ్ అయ్యేటని చెప్పండి, ఎవరు బెటర్ అని డిసైడ్ అవుతాను చెప్పండి? ఈ రోజు నేను అందరినీ చూస్తున్నాను. నాకు ఎన్నోసార్లు చెప్పిన, నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయండి, ఆ లిస్ట్ అంతా ఇవ్వండి, నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు ఇట్లా మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి 1.5 year అవుతుంది. చంద్రకళ రెడ్డి గురించి నన్ను ఫాలో అవ్వడము, నా అమ్మాయి గురించి అని చెప్పి మా రిలేటివ్స్ కలిసి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండండి, బ్రేక్ చేసారు. వాళ్ళు ఏమేమి పొందిరో వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు ఏమేమి జాబ్స్ పొందిరో, వాళ్ళు ఏమేమి ఇట్లా ఇబ్బంది కొనుక్కున్నారని చెప్పి. నేను చెప్తున్నా కదా, నా ఫ్రెండ్స్ కానీ ఒక ఆడదాని పైకి రావడానికి ట్రై చేసారు, నా ఫ్రెండ్స్ కూడా నా లవ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసారు. అప్పుడు నేను ఒకటండి లాస్ట్ ఎవరు కూడా చీట్ చేసి పైకి రావడానికి ట్రై చేయాలి. నేను చీట్ చేసి పైకి రావడానికి ట్రై చేస్తే లాస్ట్ ఇయరే ఇట్లా నేను ఫైట్ చేస్తాను. అవునా కదా? నేను నిజంగానే చీట్ చేసి పైకి రావాలనుకుంటే నేను ఎవరి మీద పైకి రావడానికి ట్రై చేయలేదు. లాస్ట్ ఇయర్ వాడే నేను హెల్ప్ చేస్తా అంటే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే నేను హెల్ప్ చేయండి వేరే అమ్మాయితో అడిగిన, నేను నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే ఇంకా తప్ప నేను అడిగిన అనమాట. అది 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వడు. ఫారెన్లో ఉన్న లంచా కొడుకులు ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టడము, వాళ్ళని యూజ్ చేసుకోవడం, అమ్మాయి మనసు మార్చడానికి ట్రై చేయడము, బ్రేక్ చేయడం, ఇలాంటివి చేసి లాస్ట్ ఇయర్ అమ్మాయి గురించి చాలా ఫైట్ చేసిన నేను చంద్రకళ రెడ్డి గురించి. ఫైట్ చేస్తే ఏ రోజు వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు కాంటాక్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా నాకు వచ్చి ఇట్లా నాకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయలేదు ఈ రోజు కూడా. మరి ఇట్లా నాకు కాంటాక్ట్ అవ్వలేదు, ఈరోజు కూడా జరగలేదు అది. ఆ తర్వాత నా వైఫ్ మనసు మార్చుకుంటా అని చెప్పి అక్షయ్ రెడ్డి కస్తూరి అని ఒక బజార్ లంచ్ ఉంటుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ బజార్ లంచ్తో అడిగించిండు నాకు. అడిగిస్తే సరే నేను చేస్తాను, మరి ఇలా ఫ్యామిలీ ఎలా ఒప్పుకోలేదు కదా అని టార్చర్ చేసిరు. నేను కాంటాక్ట్ అవ్వండి అని చెప్తే కూడా నాకు కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళ పేరెంట్స్. ఆ లంజతో అడిగించిండు, మా బ్రదర్స్ లంజ కొడుకులతో అడిగించిండు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్తో అడిగించేవాడు ఎన్నోసార్లు. ఇట్లా అందరితో అడిగించి నాకు ఇప్పటివరకు మ్యారేజ్ జరగనివ్వలేదండి. ఇట్లా 1.5 year నుంచి నాకు సఫర్ చేస్తున్నాడు. సన్నీ రెడ్డి వీడు MCME సికింద్రాబాద్లో పనిచేస్తారని వాళ్ళ ఫ్రెండ్స్ చైతన్య, వాళ్ళ ఫ్రెండ్స్ జాన్ అని వాళ్ళు ఇన్ఫామ్ చేశారు నాకు లాస్ట్ ఇయర్ స్టేటస్లలో. ఇట్లా మా ఫ్లాట్ ఉన్నోడితో కలిసి లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చారు కదా. మా ఇంటికి ఎందుకు వచ్చిండండి వీడు? లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చిండి కొద్దిగా పాడుకో, మా ఫ్లాట్కి వచ్చిండి కొద్దిగా కదా. 1.5 year అవుతుంది, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నేను మా రిలేటివ్స్ వచ్చే మ్యాచ్లు కానీ ఎవరిని నేను రానివ్వను. ఏ రోజుకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూసినా కూడా నేను రానివ్వను. ఏ రోజుకి వాళ్ళు నా లైఫ్లోకి రారు. వాళ్ళు సింగిల్గా అన్న ఉండిపోతా కానీ వాళ్ళని ఇంటి ముందుకు కూడా అడుగు పెట్టినవాడు అలాంటి లంజ కొడుకులని. అది సో నేను ఎన్నోసార్లు అడిగినా అండి, 1 month నుంచి అడిగిన. నేను ఇంత సహాయం చేసిన 1.5 year నుంచి అండి, ఏం సహాయం చేసినా ఏంది అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి, మా ఫ్లాట్ ఓనర్కి, మా బ్రదర్స్కి అన్నీ తెలుసు. ఎన్నో రకాలుగా నన్ను ఫేక్గా ప్రచారం చేశారు, కొజ్జాల ప్రచారం చేశారు, ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు. అయినా కూడా నేను నోరు మూసుకొని కూర్చున్నాను. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసింది మా ఫ్లాట్ ఓనర్ లంజ, అయినా కూడా నేను నోరు మూసుకొని కూర్చున్నాను. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి చైల్డ్ అబ్యూజ్ అని కూడా ప్రచారం చేశారు, అయినా నోరు మూసుకొని కూర్చున్నా నేను. 1.5 year నుంచి అండి ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడం, మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు నన్ను. 500 మందిని 1000 మంది నుంచి నన్ను హరాస్మెంట్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. వాడు
ఇప్పుడు ఒకటే అండి, నేను ఎన్ని రోజులన్నా వాడు ఎన్ని రోజులన్నా ఇబ్బంది పెట్టినా, నాకు ఇప్పుడు ఎంతెంత ఇబ్బంది పెడుతున్నాడో, నేను ఫ్యూచర్లో పిల్లలు నాశనం అవుతారు, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాడికి తాకుతుంది, వాడు అనుకుంటున్నాడు నాకు ఏమీ కాదనుకుంటున్నాడు, అది తాకుతుందా లేదా వాడు ఫ్యూచర్లో వాడే అనుకుంటాడు నాకు ఈరోజు తాకింది, వాడికి ఇబ్బంది పెట్టినందుకు నాకు నా పిల్లలు నాశనం అయ్యారు, నా ఫ్యామిలీ నాశనం అయ్యింది, నేను నాశనం అయినా అనుకుంటాడు. లేదా ఆ ప్రణీత అనే అమ్మాయి, రిస్క్ అనే అమ్మాయి, వాళ్ళు డ్రామా ఆడలో తెలియదు, వాళ్ళు కూడా నాశనం అవుతారు ఫ్యూచర్లో. ఒక అమ్మాయి మీద నా మీద పైకి రావడానికి ట్రై చేసారు. ఇంకా ఈ మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, నా ఫ్రెండ్స్ లంజా కొడుకులు కానీ పైకి రావడానికి ట్రై చేసారు నా మీద. కంపల్సరీ ఎవడైనా కూడా ఫ్యూచర్లో సఫర్ అవుతారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టి పైకి రావడానికి ట్రై చేసారో ఫ్యూచర్లో సఫర్ అవుతారు కంపల్సరీ. ఈరోజు వాడి పెళ్ళాన్ని, వాని అమ్మని, వాని అక్కని, చెల్లని గిఫ్ట్గా ఇస్తున్నాడు అనుకుంటా వాని ఆఫీసర్లకి. వాడు దెంగుకుంటా వాడిని ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసుకోరా అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాడు అన్నమాట. కొంచెం వాడుకో సండి రెడ్డి, వీడు ఎంసీఎంఈ సిగ్నల్లో పనిచేస్తాడు, ఆర్మీలో పనిచేస్తాడని వాడు ఇన్ఫామ్ చేసారు. వీని అమ్మని, వీని అక్కని, చెల్లని పూకుని గిఫ్ట్గా ఇచ్చిండు అనుకుంటా వాళ్ళ ఆఫీసర్లకి. అందుకనే నీ ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసుకోరా అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. వీనికి చెప్తున్నారు. అందుకని నాకు నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. చూడండి, ఇట్లా బెటర్ అయిన అమ్మాయి ఉంటే చెడగొడుతున్నాడు అందరినీ. ఇట్లా నాకు బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేడు, నా వర్క్ చేసుకొని ఇస్తలేడు. నా వర్క్ 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వచ్చేయండి, నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసుకొని ఇవ్వకుండా చేస్తున్నాడు. కావాలని రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తాడు. ఇట్లా 1.5 year నుంచి జరుగుతుందండి. నా రిపోర్ట్ వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు ఏమేమి లంగ పనులు చేసిండా బయటపడుతుంది. అన్నీ కూడా వాడు ఏమేమి లంగ పనులు చేసిండా ఇక్కడ వరకు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏమేమి లంగ పనులు చేసిండా, నా ఫ్రెండ్స్ లంచగొడుకులకి ఏమి ఇచ్చిండు, నా రిలేటివ్స్ లంచగొడుకులకి ఏమి ఇచ్చిండు, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ లంజలకి ఏమి ఇచ్చిండు, మా బ్రదర్స్ లంచగొడుకులకి ఏమి ఇచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమి ఇచ్చిండు అనేది తెలుస్తుంది. ఈ లంగ పడుకో వీడు ఎంత కరెక్ట్ అనేది బయటపడుతుంది. వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కొజ్జా పడుకో మీద నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నదని నిజం అది. లాస్ట్ ఇయర్ జూమ్ ఆర్మీ పోస్టులు పెట్టిందండి. ఆర్మీ పోస్టులు ఎందుకు పెడుతుందండి? లాస్ట్ ఇయర్ జూమ్ ఆర్మీ పోస్టులు పెట్టింది. ఎందుకు పెడుతుంది? నాకు రిపోర్ట్స్ నెల 2 నెలలు అయినా కూడా రెస్పాండ్ రాలేదు. 7 daysలో రెస్పాన్స్ రావాల్సింది 1-2 నెలలు అయినా రెస్పాన్స్. ఏ రోజుకి నువ్వు మా రిలేటివ్స్, మా బ్రదర్స్ కానీ ఏ రోజుకి వాడు నా ఇంటి ముంగడికి కూడా రాని, అలాంటి లంజా కొడుకులను లంజాలని ఏ రోజుకి నా ఇంటి ముందుకు కూడా రానివ్వనండి. ఏ రోజుకి కూడా నేను ఫైనల్గా బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకొని మూవ్ ఆన్ అవుతా, కానీ లేకపోతే సింగిల్గా ఉండిపోతా లైఫ్లో. నేను ఎన్నోసార్లు అడిగాను, నేను వైఫ్ విషయంలో ఇంత సాయం చేసిన, 1.5 year నుంచి సఫర్ అయినా, నన్ను ఇబ్బంది పెట్టిర్రు, నాకు హరాస్మెంట్ చేసిర్రు, ఇట్లా ఇబ్బంది పెట్టిర్రు, నాకు ఆ లిస్ట్ అంతా ఇవ్వండి, నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటా, నా స్కూల్ ఫ్రెండ్స్తోనైనా కాలేజ్ ఫ్రెండ్స్తోనైనా ఎవరితోనైనా ఇన్ఫామ్ చేయండి అని అంటే కూడా ఇన్ఫామ్ చేయట్లేదండి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు, నన్ను ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు అందరితో కలిసి. ఆ డెలివరీ బాయ్ వస్తాడు, డెలివరీ బాయ్ బిల్లు కొట్టి పక్కకు జరుగుతాడండి. మరి ఎందుకు పడుతాడు, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడో తెలియదు అనమాట. బెల్లు కొట్టి సైడ్కి జరుగుతూ ఉంటాడు డెలివరీ బాయ్. మరి ఎందుకు జరుగుతాడండి ఎట్లా? ఎందుకు జరుగుతాడు, నా గురించి ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నట్టు డెలివరీ బాయ్తో? ఆ డెలివరీ బాయ్తో కాల్ చేయిస్తాడు, ఎవరెవరితోనో కాల్ చేయిస్తాడు. ఈరోజు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా హాస్పిటల్ నుంచి నాకు కాల్స్ వస్తాయి. ఈరోజు హాస్పిటల్ నుంచి ఫోన్లు వస్తున్నాయండి నాకు, ఏమి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఇట్లా కాల్ చేయిస్తాడు, ఇట్లా నన్ను ఇబ్బంది పెడతాడు. నువ్వు ఎంతెంత చేస్తున్నావు లంచా కొడక, నువ్వు నీ కంపల్సరీ నీ ఫ్యామిలీ, పిల్లలు, నువ్వు నాశనం అవుతారు రేపు పొద్దున. ఈ రోజు కాకున్నా కూడా నువ్వు అనుకుంటావు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎంతెంత చేస్తున్నావు, నీ పిల్లల తరానికి దాక్కుతుంది అది. మా రిలేటివ్స్కి, మా బ్రదర్స్కి, నా ఫ్రెండ్స్ లంజా కొడుకులకి, మా అంకుల్ లంజా కొడుకుకి, వాడికి కానీ కంపల్సరీ దాక్కుతుంది అది. వాళ్ళ పిల్లల తరానికి కూడా నాశనం అవుతారు. ఈరోజు కాకుండా కూడా ఫ్యూచర్లోనే నాశనం అవుతారు. నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు, బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేరండి.